ఐటీ గ్రిడ్స్ డేటా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగా సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సమావేశమైంది. డీజీపీ కార్యాలయంలో భేటీ కొనసాగుతోంది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యం కేసుపై అధికారులు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ కేసును సిట్కు అప్పగిస్తూ నిన్న ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తొలి భేటీ కొనసాగుతోంది. 9 మంది సిట్ బృందంలో కామారెడ్డి ఎస్పీ శ్వేత, సైబరాబాద్ నేర విభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట్ డీఎస్పీ శ్రీధర్, సైబరాబాద్ సైబర్ నేరాల ఏసీపీలు రవికుమార్ రెడ్డి, శ్రీనివాస్, మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, సీఐలు రమేష్, వెంకట్రామరెడ్డిలను సభ్యులుగా నియమించారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన పత్రాలన్నింటినీ సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు సిట్కు సమర్పించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, సమావేశం అనంతరం ఈ కేసుకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిపించే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే దాదాపు గంటన్నర నుంచి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సమావేశం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మొత్తం 9 మంది సభ్యుల బృందంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి స్టీఫెన్ రవీంద్ర దీనికి నేతృత్వం వహిస్తుండగా కామారెడ్డికి చెందిన ఎస్పీ శ్వేత, రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట డిఎస్పీ, సైబరాబాద్ కు చెందిన రవికుమార్, శ్యామ్ ప్రసాద్, శ్రీనివాస్, సిఐలు రమేష్, వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే ఈ సమావేశంలో తమకు సంబంధించిన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ చెందిన డీసీపీలు, ఏసీపీలు శ్రీనివాస్, శ్యామ్ ప్రసాద్ ఇప్పటికే దర్యాప్తులో ఉన్నారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ నేర విభాగం చెందిన డీసీపీ రోహిణి ప్రియదర్శిని కూడా ఇప్పటికే ఈ కేసును పర్యవేక్షించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే కేసు కొనసాగించారు. కాబట్టి దీనికి సంబంధించిన కేసు వివరాలు కూడా వీరు పూర్తిగా వెల్లడిస్తున్నారు. మార్చి 2వ తేదీన కేసు నమోదు చేసిన అనంతరం కొంత బృందం, కొన్ని సభ్యుల బృందాలు కూడా అక్కడికి వెళ్లి మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ సంస్థకు వెళ్లి అక్కడ ఉన్న కొన్ని హార్డ్ డిస్కులు, కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని విశ్లేషించారు. ఇప్పటికే అందులో కొంత డాటాను రికవరీ చేశారు. అంతేకాకుండా కొంత సమాచారాన్ని కూడా సేకరించారు. అయితే 3 హార్డ్ డిస్కులు ఎత్తుకెళ్లినట్టుగా కూడా అశోక్, సంస్థ డైరెక్టర్ అశోక్ ఎత్తుకెళ్లినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తానికి ఈ ముందు ఏ విధంగా కేసుకు సంబంధించి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు ప్రాధాన్యత సంతరించింది. కాబట్టి దీన్ని ఏ విధంగా సునిశ్చితమైన అంశం కూడా కావడంతో దీనికి తగిన ఆధారాలు, వివరాలు ఏ విధంగా సేకరించాలని దానికి సంబంధించి కూడా పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వేరువేరుగా కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీసులు మాత్రం మార్చి 2వ తేదీన కేసు నమోదు చేసి ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. హైదరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఎస్ఆర్ నగర్ పోలీసులు సంయుక్తంగా కేసును దర్యాప్తు చేశారు. అయితే హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కూడా ఈ కేసులకు సంబంధించి నిన్న కీలక సమాచారం వెల్లడించారు మీడియా సమావేశంలో. ఇదివరకే సైబరాబాద్ సిపి సజ్జనార్ కూడా దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాబట్టి ఈ సమాచారం అంతా కూడా ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలోని సిట్ సేకరించి, క్రోడీకరించి దీనికి సంబంధించి ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎంతమందిని విచారణకు పిలిపించాలనే దానికి సంబంధించి కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న అశోక్ విచారణకు హాజరు కావాలని సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అతను స్పందించలేదు. అయితే అతను విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అన్ని విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రస్తుతం అశోక్ విచారణకు హాజరయ్యేలా చూసేది వీళ్ళ ప్రధాన అంశం. ఎందుకంటే అతను అదుపులోకి తీసుకుంటేనే, అతన్ని ప్రశ్నిస్తేనే కీలక సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కేసులో ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజలకు చెందిన సున్నితమైన అంశంతో పాటు కీలక సమాచారం, వ్యక్తిగత సమాచారం కూడా వాళ్ళ వద్ద ఉంది. అది శివమిత్ర యాప్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ కి ఇస్తున్నారు. వాళ్ళు కొంతమంది టీడీపీకి చెందిన వ్యక్తులకు ఇస్తున్నారు. వాళ్ళు ఈ ఓట్లు తొలగించడం అటువంటి చేస్తున్నారని చెప్పి కూడా హైదరాబాద్ కమిషనర్ అంజన్ కుమార్ కూడా తన సమావేశంలో వెల్లడించడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఈ మేరకు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఇందులో ఇతను ఈ కీలక సమాచారం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఇతనికి ఎవరిచ్చారనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులంతా దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే ఆ అంశం అతను చెప్పాడంటే దాదాపు కేసులో కొలకి వచ్చినట్టుగా కూడా భావించవచ్చు. ఎందుకంటే అతను కొన్ని వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులు మాత్రం అతను ఏపీ ప్రభుత్వ సహకారంతో అక్కడ ఉన్న ఏపీ ప్రభుత్వానికి అక్కడ ఉన్న ఒక సాఫ్ట్వేర్ సంస్థకు ఒప్పందం కుదిరి ఆ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి ఇతను తెచ్చుకున్నాడని చెప్పి కూడా వైసీపీ ఆరోపించింది ఆ ఫిర్యాదులు. అంతేకాకుండా లోకేశ్వర్ రెడ్డి కూడా అతను ఒక ఇచ్చిన ఫిర్యాదులో అదే పేర్కొన్నాడు. అయితే ఈ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసులో వీళ్ళు ఏ విధంగా వివరాలు సేకరించాలి, అతను అశోక్ ను ఏ విధంగా ప్రశ్నిస్తే అతను నుంచి ప్రధాన సమాచారం ఈ డాటా చౌర్యం కేసులో అతన్ని ప్రశ్నిస్తే అతను వెల్లడించే సమాధానాలపైన ఈ కేసు మొత్తం ఆధారపడి ఉంది. దీనికి సంబంధించి అశోక్ను వినోద్ని పిలిపించే అవకాశం వినోద్. శ్రీకాంత్, అశోక్ కాకుండా ఇంకా ఎవరైనా కొత్తగా వ్యక్తులను విచారించే అవకాశం ఉందా? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసులో
అందులో నలుగురిని ఆ సంస్థకు సంబంధించిన భాస్కర్, మిగతా ముగ్గురు చంద్రశేఖర్, ఫణి, విక్రమ్ గౌడ్ నలుగురిని కూడా 3వ తేదీ 4వ తేదీ ఆ సమయంలో విచారించారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏదైనా కేసులో భాగంగా. అయితే మరోసారి ఈ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సీట్ ఏర్పాటైంది కాబట్టి మరోసారి అతన్ని వాళ్ళ నలుగురు కూడా సిబ్బందిని పిలిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సమాచారాన్ని ఇప్పటికే క్రోడీకరించారు మీరు. అయితే వాళ్ళు ఇంకా మరింత సమాచారం, ఎందుకంటే ఇప్పుడు సాంకేతిక నిపుణుల సహాయం కూడా తీసుకుంటున్నారు కాబట్టి మొత్తం నిపుణులైన బృందం ఏర్పాటు చేశారు. ఇది సాంకేతికతతో కూడుకున్న అంశమే కాకుండా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కాకుండా అటు ఏపీ నుంచి సమాచారం తెప్పించుకోవాల్సి ఉంటుంది, ఇతర ప్రాంతాల నుంచి కూడా సమాచారం తెప్పించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్ కూడా వాళ్ళ సిట్ ఆధ్వర్యంలో వాళ్ళని విచారిస్తారు. నలుగురు ఇదివరకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు విచారించిన నలుగురు కూడా మరోసారి విచారిస్తే ఏమైనా సమాచారం వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశం కూడా ఉంది. అయితే వాళ్ళను కూడా మరోసారి పిలిపించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అశోకే కాబట్టి అతన్ని విచారిస్తే కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ప్రధానంగా అతనికి ఇచ్చింది ఎవరు, ఇంత కీలకమైన సమాచారం, ఎందుకంటే వ్యక్తిగత సమాచారం ఉంది, సున్నితమైన సమాచారం ఉంది, అంతేకాకుండా అతను భవిష్యత్తులో ఏ పార్టీకి ఓటేస్తారు అనే ఒక వ్యక్తిగత సమాచారం లాంటి సున్నితమైన అంశాలు కూడా ఉన్నాయి. అలా ఒకవేళ వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారనే ఉద్దేశం ఉన్న వాళ్ళు, ఆయా పార్టీలకు చెందిన వాళ్ళు ఆ ఓట్లు తొలగించాల్సేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కును హరించడమే అనే విధంగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దీనికి ఈ డాటా ఏ విధంగా సేకరించారో, అతను భవిష్యత్తులో డాటా సేకరించిన డాటాను విశ్లేషించి ఎవరికి ఇస్తున్నారు, ఆ ఇచ్చిన డాటా తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, దీనికి సంబంధించి ప్రధానంగా అశోక్ ఇచ్చే సమాచారం పైన ఆధారపడి ఉంది. కాబట్టి అశోక్ ను మొదట విచారించే అవకాశం, అవసరమైన పక్షంలో ఇదివరకు నలుగురుని విచారించారు కదా వాళ్ళని కూడా విచారించే అవకాశం ఉంటుంది. వినోద్, ధన్యవాదాలు శ్రీకాంత్.